హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఎందుకు చేరే ఎప్పుడు తన వాళ్ళు తన కోసం వచ్చి చేతులు చాచి పిలుస్తారా అని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మరి ఎదురుగా వచ్చి క్షమించన్నయ్యా అని ఒక పసిపిల్లాళ్ళ అడిగితే చైతు ఎలా సైలెంట్గా ఉండగలడు? నాకు తెలుసు ఖచ్చితంగా చైతు క్షమించేస్తాడని అని పల్లవి నవ్వింది. ఇద్దరూ 5 నిమిషాల పాటు అలాగే ఉండిపోయారు. మెల్లగా ఇద్దరూ ఒకరినొకరు వదిలి రైలింగ్ పట్టుకొని నిలబడ్డారు. చైతు అరక్షణం తర్వాత రోషన్ భుజం చుట్టూ చేయేసి పక్కకి లాక్కున్నాడు. రోషన్కి మళ్ళీ తన కళ్ళ వెంట కన్నీరు కారుతుంటే, సారీ అన్నయ్య, నిజంగా నువ్వు ఇంత బాధపడుతున్నావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను తెలుసుకునేసరికి చాలా చాలా లేట్ అయిపోయింది. నీ బాల్యాన్ని మొత్తం నేను లాగేసుకున్నాను. ఆ దేవుడు కూడా నన్ను క్షమించడేమో అని అన్నాడు. నువ్వు నా బాల్యాన్ని లాక్కోలేదు, అలా నేనెప్పుడూ అనుకోలేదు. ఇన్నేళ్ళు నేను దూరంగా ఉంటే ఏంటి, నువ్వు దీపు అమ్మా నాన్న దగ్గర సంతోషంగా ఉన్నారు కదా, అది చాలు అని చైతు అన్నాడు. ఇక మీద అమ్మా నాన్న నాకొద్దు, జీవితానికి సరిపడా ప్రేమని వాళ్ళు నాకు చూపించారు. ఏ వయసులో అయితే తల్లిదండ్రుల ప్రేమ అత్యంత అవసరమో ఆ వయసులోనే నీ నుండి దూరం చేశాను వాళ్ళని. అందుకే ఇక మీద వాళ్ళని నీతోనే ఉండనివ్వు, ఆ ప్రేమని మొత్తం వాళ్ళని చూపించనివ్వు అని రోషన్ అన్నాడు. వద్దు, ఒకసారి దగ్గరై దూరమయ్యారు, మరోసారి దగ్గరైతే మళ్ళీ దూరం అయిపోతారేమో అన్న భయం నన్ను వెంటాడుతుంది. ఒకవేళ అదే జరిగితే ఈసారి తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. తల్లిదండ్రుల ప్రేమకి దూరంగా ఉంటూ బ్రతకడం అలవాటు చేసుకున్నాను, కానీ నీకు దీపుకి ఇది వరకు అది అలవాటు అవ్వలేదు. మీ ఇద్దరు వాళ్ళకి దూరంగా ఉంటే ఆ బాధను తట్టుకోలేరు అని చైతు రైలింగ్ మరింత గట్టిగా పట్టుకొని అన్నాడు. రోషన్ మరోసారి చైతుని హత్తుకొని, ఇప్పుడు కూడా మా గురించి ఆలోచిస్తున్నావా? ఏం చేశామని నీకు? ఆ రోజు పెద్దమ్మ అమ్మ దగ్గర మాట తీసుకొని నిన్ను తన చేతుల్లో పెట్టి ప్రాణం వదిలింది. అమ్మ కూడా నాకన్నా దీపు కన్నా నువ్వే ఇష్టమని నిర్మోహమాటంగా నా ముందు కూడా ఆ మాట చెప్తుంది. ఈ రోజుకి చెప్తుంది, కానీ అర్థం చేసుకోలేని నేను మొత్తం నాశనం చేశాను. కలిసి ఉండాల్సిన కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేశాను అని అన్నాడు. చైతు రోషన్ కన్నీళ్లు తన వేలితోనే తుడుస్తూ, నేను కనుక ఆ రోజు ఇంట్లో నుండి బయటికి రాకుండా అక్కడే ఉండుంటే నీతో పాటు నీ ద్వేషం కూడా పెరిగి పెద్దయ్యేది. అప్పుడు జీవితాంతం శత్రువులాగే ఉండేవాళ్ళం. ఆ రోజు మన మధ్య వచ్చిన దూరం వల్లే ఈరోజు దగ్గరయ్యే అవకాశం వచ్చింది అని చైతు అన్నాడు. నిజమేనేమో, కానీ నేను చేసింది మాత్రం తప్పే, పైగా దాన్ని సమర్థించుకుంటూ ఇన్నేళ్లు గడిపేశాను అని రోషన్ అన్నాడు. చైతు చిన్న నవ్వు నవ్వుతూ, అంతా మన మంచికే, ఆ పంతంతోనే కదా నాకు పోటీగా కంపెనీ స్టార్ట్ చేసి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నావు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల విషయంలో కోరుకునేది ఇదే కదా, వాళ్ళు సెటిల్ అయితే చూడాలి అనుకుంటారు. అది ఎంత ఆస్తి అంతస్తులు ఉన్నవాళ్ళైనా సరే. నువ్వు ఇలా ఉండడం వల్ల అమ్మా నాన్న ఇద్దరూ హ్యాపీ, ఇంతకంటే ఇంకేం కావాలి అని చైతు అన్నాడు. నా వల్లే నీకు అమ్మా నాన్నకి మధ్య దూరం వచ్చింది, నా వల్లే కుటుంబాలు ముక్కలయ్యాయి, నా వల్లే దీపు ఇద్దరు అన్నయ్యలతో కలిసి గడిపే అవకాశాన్ని లేకుండా చేశాడు. ఇన్ని చేసిన నన్ను క్షమించి ఒక బహుమతి ఇస్తావా అన్నయ్య? అడగడం తప్పు అని నాకు కూడా తెలుసు, కానీ నువ్వు ఇవ్వగలిగేది అడుగుతున్నాను, నీ మంచి కోరేదే అడుగుతున్నాను, ఇస్తావా అని రోషన్ అడిగాడు. మొదటిసారి నా దగ్గరికి వచ్చి ఇంత ప్రేమగా బహుమతి కావాలి అంటున్నావు, అంతకంటే నాకు పెద్ద బహుమతి ఇంకేముంటుంది? సరే చేస్తాను, అది ఎలాంటిదైనా పర్వాలేదు, నాకు మంచి చేయకపోయినా పర్వాలేదు, నేను చేస్తాను, అది ఏంటో చెప్పి చూడు అని చైతు అన్నాడు. ఒక్కసారి అమ్మని పిలిచి తనని అమ్మ అని పిలు. ఆ పిలుపు కోసం నీ కోసం అందరికంటే కూడా ఎక్కువగా ఎదురు చూసింది తనే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నా అది చేతుల్లో మాత్రమే చూపిస్తూ మాటల్లో చూపించకుండా దూరంగానే ఉండిపోయింది అమ్మ. ఎందుకంటే ఆఖరిగా తను ప్రేమగా మాట్లాడింది నీతోనే. అవి ఎప్పటికీ అలానే గుర్తుండిపోవాలని ఈ రోజుకి కూడా నాతో పక్కన కూర్చొని కబుర్లు చెప్పలేదు, కానీ నా కోసం చేసే ప్రతి పనిని ఎంతో ప్రేమగా చేస్తుంది. అమ్మ ప్రేమని నేను ప్రతి పనిలో ఫీల్ అవుతూనే ఉంటాను, కానీ నీకోసం మౌనాన్ని ఆశ్రయించి అలాగే ఉండిపోయింది. పల్లవిని చూసినప్పుడల్లా నాకు తన మీద గౌరవం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న అమ్మ మాత్రం నాకు ఎన్నాళ్ళు కనిపించలేదు. ఎంత వింతగా ఉందో. ఇప్పుడు అనిపిస్తుంది అమ్మకు గుడి కట్టినా తక్కువే అని. సవతి తల్లి పిల్లల్ని బాగా చూడదని ఎవరో చెప్పారు, వాళ్ళకి అమ్మని చూపించాలి. ఈ రోజుకు కూడా నీకు ముద్దుల కొడుకు ఎవరంటే చైతు పేరు మాత్రమే వినిపిస్తుంది. ఆఖరికి ఏదైనా షర్ట్ చూపించి ఎవరికి బాగుంటుంది అని అడిగినా సరే చైతుకే బాగుంటుందని ఎంత ప్రేమగా చెప్తుందో. నీ ముగ్గురు పిల్లల్లో ఎవరు బాగుంటారు అని తన ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే నా చైతు చుక్కల్లో చంద్రుడు లాంటి వాడని చెప్పి మురిసిపోతుంది. అప్పుడు అనిపించేది నాకు, కనీసం తన కడుపున మోసి కనలేదు కదా, మరి ఎందుకు ఆ ప్రేమ అని పదే పదే అనుకునేవాడిని. కానీ పల్లవి జ్ఞాన్ మీద ప్రేమను చూపిస్తుంటే అప్పుడు నాకు అమ్మ విషయంలో నేను చేసే తప్పని కొంచెం కొంచెంగా అర్థం చేసుకుంటూ వచ్చాను. నేను చేసిన పని వల్ల నాకన్నా దీపు కన్నా నాన్నకన్నా ఎక్కువ సఫర్ అయింది కేవలం అమ్మ మాత్రమే. అందుకే నువ్వు వెళ్ళొక్కసారి అమ్మకు ఎదురుగా నిలబడు చాలు, తనని సూటిగా క్షణం పాటు చూడు చాలు
అమ్మ సంతోషంగా ప్రాణాలనే ఇచ్చేస్తుంది అని రోషన్ భావోద్వేగంతో చైతు చేతులు పట్టుకొని చాలా దిగజారి రిక్వెస్ట్ చేశాడు. చైతు ఆకాశం వైపు చూస్తూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. ప్లీజ్ చైతు ఒప్పుకో, అత్తయ్య దగ్గరికి వెళ్తానని ఒప్పుకో, దేవుడా ప్లీజ్ చైతు ఓకే అని ఇలా చెయ్యి అని పల్లవి దేవుని చాలా గట్టిగా కోరుకుంది. మాటిచ్చావన్నయ్య, నేనేదడిగినా సంతోషంగా చేస్తానని, ప్లీజ్ నా కోసం అమ్మ కోసం వెళ్ళన్నయ్య, వెళ్ళి ఎదురుగా నిలబడి ఒక్కసారి మాట్లాడు అని బ్రతిమాలాడు. రోషన్ చెయ్యి వదిలి చైతు మరో మాట మాట్లాడకుండా బాల్కనీలో నుండి రూమ్లోకి నడిచాడు. ఎప్పుడైతే చైతు గడుగులు ముందుకు పడ్డాయో రోషన్ మొహంలో నవ్వొకటొచ్చింది. రూమ్లోకి వచ్చిన చైతు పల్లవి విద్యాని చూసి క్షణమైనా ఆక్కుండా ముందుకు నడిచి వెళ్ళాడు. మెట్లు దిగి కిందికి వెళ్తున్న చైతుకి అప్పుడే ఇంట్లోకి వస్తున్న నీరజ కనిపించింది. రోషన్ని పల్లవి విద్య పంపించారు. అక్కడేం గొడవ జరుగుతుందో, ప్రస్తుతానికి ఇద్దరు ఒక ఇంట్లో ఉండడానికైనా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా గొడవ జరిగితే ఈ దూరం కూడా పెరిగిపోతుందేమో అని టెన్షన్తో నుదుటి మీద పట్టిన చెమటిని తుడుచుకుంటూ హడావిడిగా నడుస్తున్న నీరజకి చైతు అడ్డొచ్చాడు. నీరజ చైతుకి తగిలి నుదురు తుడుచుకుంటూ తన చీరంచుని వదిలి అలాగే చైతు వైపు చూసింది. రూమ్లో నుండి బయటికి వచ్చి మెట్లు దిగుతున్న రోషన్ వైపు నీరజ తల తిప్పి చూసింది. రోషన్ పెదవుల మీద ఎప్పుడూ చూడని ఒక అందమైన నవ్వు నీరజకి కనిపించడంతో ఇద్దరు కలిసిపోయారన్న ఆలోచన రాగానే మనసుకి ఒక ఊరట కలిగింది. తనని తల్లిగా ఎప్పటికీ భావించకపోయినా పర్వాలేదు, కనీసం ముగ్గురు అన్నదమ్ములు కలిసుంటే చాలు అనుకుంది నీరజ. అలా అనుకుని నేరుగా నిలబడుకొని ఉన్న చైతు వైపు తృప్తిగా ఒకసారి చూసుకొని అడుగు పక్కకి తప్పించి చైతుని దాటుకొని వెళ్ళబోయింది. చైతుని దాటి అడుగు ముందుకు వేసిన నీరజ చేయి గట్టిగా ఎవరో పట్టుకున్నట్టు అనిపించడంతో ఆ స్పర్శ తన ముద్దుల కొడుకుది అని అర్థమవగానే కడుపులో కన్న పేగు మెలిపెట్టినట్టు అనిపించింది. తను కనకపోవచ్చు కానీ కడుపులో పెట్టుకొని పెంచింది. ఆ ప్రేమ ఇప్పుడు చైతు ముట్టుకోగానే గుండెల్లో ఉత్సాహం పొంగి ఆ సంతోషం కూడా కన్నీళ్లు వెంట బయటకొచ్చింది. నీరజ అడుగు వెనక్కి పడలేదు, అలా అని తల తిప్పి కూడా చూడలేదు. చైతూనే కాస్త నీరజ వైపు తిరిగి ఒక అడుగు ముందుకు వేసి నీరజకి ఎదురుగా నిలబడ్డాడు. నీరజ కన్నీళ్లతో బరువెక్కిన కళ్ళని పైకెత్తి చూడలేక అలాగే చెంపల మీద కన్నీరు వదిలేసి సైలెంట్గా నిలబడుకొని ఉంది. చైతు చేతిని వదలకుండా ఇద్దరి మధ్య ఉన్న ఒక అడుగు దూరాన్ని చెరిపేస్తూ దగ్గరికి చేరి, అమ్మా నన్ను క్షమించవా అని ఏడుపుతో గొంతు పొడుకుపోవడంతో బలవంతంగా ఒక్కో పదాన్ని కూడబలుక్కొని అడిగాడు చైతు. అమ్మ అనే పిలుపు విన్న నీరజ చెవులు ఎందుకో పూడుకుపోయినట్టుగా అనిపించి తను వింటుందసలు నిజమా కాదా అని అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. మనసు ఏమో నిన్నే అమ్మ అని పిలిచేది చూడు అని చెప్తూ ఉంటే బుద్ధేమో నిన్ను కాదు, నిన్ను ఎప్పటికీ అలా పిలవడం జరగదని చెప్తుంది. ఏది నమ్మాలో తెలియని పరిస్థితుల్లో నీరజ అలాగే తలదించుకొని నేల చూపులు చూస్తుంది. చైతు చేతిని ఏమాత్రం వదలకుండా అలాగే నీరజ వైపు చూస్తూ ఉన్నాడు. నీరజ తలదించుకోనున్న కళ్ళలో నీళ్లు మాత్రం నేలని చేరడం చైతుకి స్పష్టంగా తెలుస్తుంది. కన్నీళ్లు వేగం పెరిగే కొద్దీ చైతుకి నీరజ ఏ పరిస్థితుల్లో ఉందో అర్థమై మరో చేతిని కూడా తన చేతుల్లోకి తీసుకొని, నిన్నే అమ్మ పిలుస్తుంది, నన్ను క్షమిస్తావా అని భావోద్వేగంతో అన్నాడు. నీరజకి ఈసారి అమ్మ అని పిలుపు మరింత స్పష్టంగా వినిపించడంతో గుండెల్లో ఇన్నేళ్లుగా దాక్కొని ఉన్న బాధ ఒక్కసారిగా బయటకొచ్చి గట్టిగా ఏడుస్తూ చైతు చేతుల్లోంచి తన చేతుల్ని విడిపించుకొని మొహానికి అడ్డు పెట్టుకొని బయటికి గట్టిగా ఏడ్చేసింది. నీరజ కన్నీళ్లు చూసిన చైతుకి కూడా తన కళ్ళల్లో నీళ్ళాగలేదు. ఎన్ని రోజులైంది అమ్మని ముట్టుకొని, ఎన్నాళ్ళైందో అమ్మ ఒడిలో పడుకొని, దాదాపు 10 ఏళ్ళు పైనైంది. ఎంత బాగుంది స్పర్శ అని చైతు మనసులో అనుకుంటూ ఏడుస్తున్న నీరజని చూడలేక వెంటనే మోకాళ్ళ మీద కూర్చొని 2 కాళ్ళని గట్టిగా పట్టుకొని, ప్లీజ్ అమ్మా ఏడవద్దు, నేనే నీ చైతుని, నువ్వు నవ్వుతూ మాట్లాడవా, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అని తల ఎత్తి పసిపిల్లాళ్ళ ఏడుస్తూ ప్రాధేయపడుతూ అన్నాడు. నీరజ మొహానికున్న చేతులు అడ్డు తీసినప్పటికీ మొహమంతా కన్నీళ్లతో ఎర్రగా మారిన కళ్ళతో మరోవైపు ఎక్కిళ్ళు పెడుతూ తన కాళ్ళు పట్టుకున్న చైతుని చూడగానే తన మనసు వెన్నెముక్క కంటే సున్నితంగా మారిపోయింది. వెంటనే చైతు చేతులు తన కాళ్ళ నుండి వేరు చేసి మోకాళ్ళ మీద కూర్చొని చైతు చెంపల మీద జారిన కన్నీళ్ళని ఏడుస్తూనే తుడుస్తూ, ఎందుకురా నన్ను వదిలి వెళ్ళిపోయావు, ఎందుకు, నేను నీకు తల్లిని కాను అన్నావు, ఎందుకురా, నేనేం తక్కువ చేశాను నీకు, కనలేదు, అదొక్కటే కారణంనా అని నీరజ వెక్కి వెక్కి వచ్చింది. చైతు ఏడుస్తూ నీరజ చేపట్టుకొని, నాకు నువ్వే అమ్మవి, నువ్వు మాత్రమే అని అన్నాడు. మరెందుకు ఆ రోజు నట్టింట్లో దోషిలా నిలబెట్టి వెళ్ళిపోయావు, ఒక్క మాట అయినా నాతో మాట్లాడాలి అనిపించలేదా,
నీ నిర్ణయం నువ్వు తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా నా గుండె ముక్కలు ముక్కలు చేస్తూ వెళ్ళిపోయావు కదా. వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా నా మీదే ప్రాణం పెట్టుకున్న మా అమ్మ పరిస్థితి ఏంటని ఆలోచించలేదు నువ్వు. నీకు నేనేం కాను, అందుకే వెళ్ళిపోయావు, అందుకే ఇన్ని రోజులు గుర్తు రాలేదు అని నీరజ ఏడుస్తూ చైతుని ప్రశ్నించింది. లేదు, నేను చైతునే అమ్మా అని చైతు నీరజ చేతులు పట్టుకొని పసిపిల్లాళ్ళ చెప్పాడు. నా చైతువి కాదు, ఎన్నాళ్ళైంది, ఎన్ని రోజులైంది నిన్ను ఇంత దగ్గరగా చూసి అని మాట్లాడుతూ గొంతు పూడుకుపోవడంతో చైతుని అలాగే దగ్గర తీసుకొని తన నుదుటి మీద బుగ్గ మీద ముద్దు పెట్టి గట్టిగా తన గుండెకి హత్తుకుంది. చైతు కూడా చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య కన్నీరు తప్ప మరో మాటకి తావు లేకుండా అయిపోయింది. అయినప్పటికీ నీరజ గుండెల మీద వాలిన చైతుకి చాలా రోజుల తర్వాత ఎంతో హాయిగా అనిపించింది. ఇలాంటి ఒక స్పర్శ ఎవరి దగ్గర దొరకనిది. అలాంటిది ఈరోజు తన అమ్మ కౌగిలిలో చాలా రోజుల తర్వాత ఆ ప్రేమని పొందుతూ ఉంటే చైతుకి కన్నీళ్లు అసలు ఆగకుండా వస్తున్నాయి. నీరజ ఒక పక్క ఏడుస్తూనే మరోవైపు చైతు తలని నిమురుతూ, ఏడవద్దు నాన్న, నేను ఇక్కడే ఉన్నా కదా, నేను నీతోనే ఉంటాను, ఏడవద్దు అంటూ సంవత్సరం పిల్లాడికి మళ్ళీ ముద్దు చేయడం మొదలెట్టింది. నీరజ గట్టిగా ఏడవడంతో బయట లాన్లో ఉన్న అందరూ హాల్లోకి వచ్చేశారు. ఇక్కడ జరిగేదంతా ఫ్యామిలీ అందరితో పాటు మెట్ల మీద అలాగే నిలబడుకున్న రోషన్, గదిలో నుండి బయటకు వచ్చిన పల్లవి, విద్య కూడా చూస్తూనే ఉన్నారు. ఒక పక్క వసు, చిన్మయికి తప్ప ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. చైతు ఏడుపు కాస్త తగ్గించినా ఎక్కిళ్ళు ఆగకపోవడంతో నీరజ వైపు చూసి తన కన్నీళ్లు తుడుస్తూ, నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా, నన్ను ఏడవద్దు అన్నావు కదా అని అడిగాడు. చైతు ముద్దుగా మాట్లాడుతుంటే తను 2 ఏళ్ళప్పుడు అప్పుడే మాటలొస్తూ ముద్దు ముద్దు మాటలతో మాట్లాడిన మాటలే గుర్తొచ్చిన నీరజకి సంతోషంతో ఈసారి మరిన్ని కన్నీళ్లు జారాయి. చూడు, మళ్ళీ ఏడుస్తున్నావు అని చైతు అన్నాడు. నీరజ చైతు కళ్ళు తుడుస్తూ, నువ్వు కూడా ఏడుస్తున్నావుగా అని అనింది. లేదమ్మా, నేను సంతోషంతోనే ఏడుస్తున్నాను. నీకు తెలుసా, రోషన్ నిన్ను నాకు ఇచ్చేశాడు అని చైతు సంతోషం నిండిన కళ్ళతో పెదవుల మీద అందమైన నవ్వుతో చెప్పాడు. నువ్వెప్పుడూ నా పెద్ద కొడుకువే, నువ్వెప్పుడూ నా ముద్దుల కొడుకువే. నీ తర్వాతే వాడి స్థానమైనా దీపు స్థానమైనా నాకు అందరికంటే నువ్వంటేనే ఇష్టం. నువ్వు కోరుకున్నావనే కదా నేను దూరంగా ఉండింది, లేదంటే ఆ రోజే అందరినీ వదిలి నీతో పాటు వచ్చేసేదాన్ని అని నీరజ అనింది. చైతు ఈసారి మళ్ళీ నీరజ గుండె మీద వాలి గట్టిగా పట్టుకొని, ఆ రోజు అనేశాను కానీ ఇన్నేళ్ళు దూరంగా ఉండడం చాలా కష్టమమ్మా. తెలుసా, నిన్ను మరిపించడానికి నానమ్మే నా మీద చాలా ప్రేమను చూపించేది. కానీ నీ ప్లేస్ ఎవరూ తీసుకోలేరు. నువ్వు ముద్దు చేసినట్టు, నువ్వు గారం చేసినట్టు, నువ్వు తిట్టే తిట్లలో కూడా ఎంత ప్రేమ ఉంటుందో అదంతా ఇన్నేళ్ళు నేను చాలా మిస్ అయ్యాను. కానీ దీపు, రోషన్ సంతోషంగా ఉన్నారని ఒకే కారణంతో దూరంగా ఉన్నాను. నేను వెళ్ళిన ప్రతి చోటకి, ప్రతి ఫంక్షన్కి నువ్వు రావడం నాకు అస్సలు నచ్చేది కాదు. నిన్ను చూస్తే నాకు తెలియకుండానే నా అడుగులు నీ వైపు పడేవి. నాకు నేనే సర్ది చెప్పుకొని అక్కడి నుండి బలవంతంగా నన్ను నేను తీసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. చాలా కష్టం తెలుసా అమ్మా. దేవుడు ఏ బంధాన్నైనా దూరం చేసినా పర్వాలేదు, కానీ తల్లిని బిడ్డల్ని ఎప్పుడూ వేరు చేయకూడదు. అలాంటి పరిస్థితులు అసలు కల్పించకూడదు. ఎందుకంటే ఏ బంధమైనా విడిపోతే ఒకరికి కష్టం, మరొకరికి సంతోషం ఉంటుంది. కానీ ఒక తల్లి బిడ్డలు విడిపోతేనే అటుపక్క తల్లితో పాటు ఇటువైపు పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది. నేను ప్రతి విషయంలో ప్రతిరోజు మిస్ అవుతూనే ఉంటాను. నా ప్లేట్లో అందరూ భోజనం అయితే పెడతారు, కానీ నీలాగా కసిరి ప్లేట్లో ఇంకొంచెం వేసి తిడుతూ బలవంతంగా తినిపించాలని మాత్రం ఎవ్వరు అనుకోరు. అది చేయగలిగేది నువ్వు మాత్రమే. నేను బయటికి వెళ్తుంటే సీరియస్గా తిడుతూ, వెళ్తాను కాదు వెళ్ళొస్తానని చెప్పాలని ఎన్నిసార్లు చెప్పాను అని నువ్వు కసిరే మాట నాకు నేను ఆఫీస్కి వెళ్ళే ప్రతిరోజు గుర్తొస్తుంది. నువ్వు దూరం అయ్యాక నన్ను నేను నార్మల్ చేసుకోవడానికి చాలా టైం పట్టిందమ్మా. కానీ నానమ్మ చాలా బాగా చూసేది. నీ ప్రేమని తన ప్రేమని కలిపి తనే చూపించేది. నన్ను మామూలు చేయడానికి ఏవేవో కబుర్లు చెప్పేది. జ్ఞాన్ పుట్టాక తనకి అమ్మ దూరం అవ్వగానే నాకు మొదట గుర్తొచ్చింది నువ్వే. కొన్ని సంవత్సరాల పాటు నేను నీ నుండి వేరై నేనే ఆ బాధని తట్టుకోలేకపోయాను. అలాంటిది నా బిడ్డ పుట్టిన దగ్గర నుండి తన తల్లి ఎవరో తెలియకుండా పెరుగుతుంటే రోజు రోజు నరకంగా అనిపించేది. దేవుడు నా తలరాతలో రాసినట్టుగానే నా కొడుకుకి కూడా అలాగే ఎందుకు రాయాలని దేవుణ్ణి ప్రతి క్షణం ప్రశ్నించేవాణ్ణి. కానీ పల్లవి వచ్చింది. తన రాకతో అన్నీ మారిపోయాయమ్మా. అన్నీ మారిపోయాయి. జ్ఞాన్కి అమ్మ తిరిగొచ్చింది. నాకు మరో బిడ్డ పుట్టబోతుంది. పుడుతూ పుడుతూ నిన్ను నాకు ఇచ్చేసింది. రోషన్ని కూడా నాకు ఇచ్చేసింది. ఇప్పుడు నాకంటే అదృష్టవంతుడు ఎవ్వరూ లేరేమో అని ఈ క్షణం అనిపిస్తుంది. ఇంట్లో ఇంతమందిని చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో. ఈరోజు ఇలా ఉంటే ఎంత బాగుందో. ముఖ్యంగా నీ గుండెల మీద సేద తీరుతుంటే మనసంతా సంతోషంతో నిండిపోతుంది అని అన్నాడు. రోషన్, దీపు నా కళ్ళ ముందే ఉన్న ఒక తల్లిగా బాధ్యతను మాత్రమే చూపించాను, కానీ ప్రేమను చూపించలేకపోయాను. కారణం నువ్వే.
తల్లికి ఎందరు పిల్లలుంటే అందరూ సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎప్పుడూ కాదు. కానీ నువ్వు నా నుండి దూరం అయిపోయాక ఏదో వెలితి. ఎవరితో సరిగా మాట్లాడబుద్ధి అయ్యేది కాదు. కానీ దీపు చిన్నపిల్లాడు, రోషన్ అప్పుడే ఎదుగుతున్నవాడు. ఇద్దరిని చూసుకోవాల్సిన బాధ్యత నాది కనుక బాధ్యతని నెరవేరుస్తూ వచ్చాను. ఆ మౌనం ఆ దిగులు నాతో పాటు పెరిగి పెరిగి పెద్దదైంది. నీకు పెళ్ళయిందని ఒక కొడుకున్నాడని తెలిసాక నా చేతుల మీద నీకు పెళ్లి చేయలేకపోయాను. కనీసం నీ బిడ్డని కూడా చూడలేకపోయినందుకు ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఆ రోజు పల్లవి నిన్ను తాళి కట్టమని అడిగిన రోజు నేను ఎంత సంతోషించానో తెలుసా? నా కళ్ళ ముందు నీ జీవితం బాగవుతుంది అనే ఆలోచన నాకెంత ఆనందం ఇచ్చిందో. నా కళ్ళ ముందే నీకు పెళ్లి జరిగింది. కనీసం నీతో కలిసి లేకపోయినా ఇక మీదైనా నువ్వు సంతోషంగా ఉంటావని ఆ రోజు అనుకున్నాను. కానీ ఇంత సంతోషంగా ఉంటానని, నీ సంతోషంలో నేను కూడా భాగమవుతానని మాత్రం ఊహించలేదు. నాకెప్పుడూ ఒకటే కోరిక ఉండేది. తల్లికి మరణం తర్వాత చిన్న కొడుకే అన్నీ చేస్తాడంట, నా వరకు నువ్వే చేయాలని నేనెప్పుడు మీ నాన్నతో అనేదాన్ని. కనీసం అప్పుడైనా నువ్వు నా దగ్గరికి వస్తావేమో అనే చిన్న ఆశ. కానీ నేను బ్రతికుండగానే ఇలా నా దగ్గరికి వచ్చి అమ్మ అని పిలుస్తావని నేను అస్సలు ఊహించలేదు. నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? ఈరోజు ఆ పిలుపు వింటుంటే ఎంత బాగుందో తెలుసా అని నీరజ కళ్ళు మూసుకొని తన కన్నీళ్లు వదిలేస్తూ చైతూని పసిపిల్లాళ్ళ పట్టుకుంది. అందరికీ చాలా సంతోషంగా ఉన్నప్పటికీ ఎంత మాత్రం కదిలించాలి అనుకోలేదు. జ్ఞాన్ దీపు దగ్గర నుండి దిగి ఒక్క అడుగు వేసుకుంటూ చైతూ దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చిన్నగా తాకాడు. చైతూతో పాటు నీరజ కూడా ఏడ్చి కందిపోయిన మొహంతో జ్ఞాన్ వైపు చూసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.